హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లారిటీ ల్యాడర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క ప్రాబ్లమ్ 3, 4 అండ్ 5 అనేది ఈ వీడియోలో మనం ఎలా సాల్వ్ చేయాలి అండ్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో మీకు ఫస్ట్ ప్రాబ్లమ్ 3. సో సాల్వ్ dy/dx ప్లస్ y/x ఈక్వల్ టు 1/x². సో ఈ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ 1, కంపేర్ విత్ స్టాండర్డ్ ఫామ్. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్ వచ్చేసి dy/dx ప్లస్ p(x) ఇంటూ y ఈక్వల్ టు q(x). సో దీన్ని మనం ఈక్వేషన్ 1గా తీసుకున్నాం. సో గివెన్ ఈక్వేషన్ వచ్చేసి మనకు dy/dx ప్లస్ y/x ఈక్వల్ టు 1/x². దీన్ని మనము ఈక్వేషన్ 2గా తీసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2. సో స్టెప్ 2లో ఏం ఫైండ్ అవుట్ చేస్తాము? p(x) అండ్ q(x) అనేవి ఫైండ్ అవుట్ చేసాం. సో అవి కూడా ఎలా ఫైండ్ అవుట్ చేసామంటే ఇంకా బై కంపేరింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2ని కంపేర్ చేసి మనము p(x) అండ్ q(x) అనేవి ఫైండ్ అవుట్ చేసాము. సో కంపేర్ చేస్తే మనకేమవుతుంది? p(x) వాల్యూ వచ్చేసి ఏమవుతుంది? 1/x అవుతుంది అండ్ q(x) వాల్యూ మనకు 1/x² అవుతుంది. సో p(x) వాల్యూ 1/x అనేది కంపేర్ చేస్తే తెలుసుకున్నాం అండ్ q(x) వాల్యూ 1/x² అని కంపేర్ చేసి ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం తెలిసాయి? p(x) అండ్ q(x) వాల్యూస్ అనేవి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? ఫైండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో ఎలా ఫైండ్ అవుట్ చేసాం? బై యూజింగ్ ఇంటిగ్రేటింగ్ ఫార్ములా. సో IF ఈక్వల్ టు e⁻∫ p(x) ఇంటూ dx. సో ఈ ఫార్ములాలో మనం ఏం చేస్తాము అంటే ఇంకా p(x) వాల్యూ ఏదైతే మనము పైన ఫైండ్ అవుట్ చేసామో సో దాన్ని యూజ్ చేసి మనము IF వాల్యూ అనేది కనుక్కున్నాం. సో p(x) వాల్యూ ఏమైంది? 1/x అయింది. సో ఈ 1/x అనేది మనము p(x) ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమవుతుంది? IF ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/x dx అవుతుంది. సో దాంతో మనము ఇంటిగ్రల్ 1/x dx అంటే మనకి ఏంటి? ఇంటిగ్రల్ 1/x dx ఈక్వల్ టు log x. సో log x అవుతుంది. సో ఈ log xని ఏం చేస్తాము అంటే కనుక మనము ఈ ఇంటిగ్రల్ 1/x dx ప్లేస్లో రాసుకుంటాం. సో అప్పుడు IF ఏమవుతుంది మనకు? IF ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/x dx ఈక్వల్ టు log x కాబట్టి log x రాసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకు ఎక్స్‌పోనెన్షియల్ అండ్ లాగరిథమ్. సో ఇవేమవుతాయంటే కనుక మనకు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఎక్స్‌పోనెన్షియల్ అండ్ లాగరిథమ్ క్యాన్సిల్ అయిపోతే మనకేమవుతుంది? x ఒక్కటే మిగులుతుంది. సో IF వాల్యూ ఏమవుతుంది? అప్పుడు మనకు x ఒక్కటే వస్తుంది. సో IF వాల్యూ అనేది x అవుతుంది. సో ఇక్కడ మనము IF వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాము. సో స్టెప్ 4 వచ్చేసి మనకేంటి? యూజింగ్ జనరల్ సొల్యూషన్ సాల్వ్ ఫర్ y. సో జనరల్ సొల్యూషన్ అనేది యూజ్ చేసి y కోసం మనం సాల్వ్ చేయాలి. సో y వాల్యూ కోసం మనము సాల్వ్ చేయాలి. సో ఇక్కడ జనరల్ సొల్యూషన్ వచ్చేసి మనకి ఏంటి? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్‌లో y ఇంటూ IF ఈక్వల్ టు ఇంటిగ్రల్ q(x) ఇంటూ IF ఆఫ్ dx ప్లస్ c. సో ఈ ఫార్ములాలో మనం ఏం చేసాము? IF వాల్యూ అండ్ q(x) వాల్యూను సబ్స్టిట్యూట్ చేసాం. సో IF వాల్యూ ఇక్కడ మనకేమొచ్చింది? x వచ్చింది అండ్ q(x) వాల్యూ మనకేమొచ్చింది? 1/x² వచ్చింది. సో ఇక్కడ మనము ఆ వాల్యూస్‌ను సబ్స్టిట్యూట్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి y ఇంటూ IF వాల్యూ x కాబట్టి x తీసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇంటిగ్రల్ 1/x². సో ఇక్కడ వచ్చేసి q వాల్యూ మనకు 1/x² కాబట్టి 1/x² అనేది తీసుకున్నాము. ఇంటూ x. సో IF వాల్యూ మళ్ళీ x కాబట్టి x అనేది తీసుకున్నాము. ఆఫ్ dx ప్లస్ c. సో దీంతో మనకేమవుతుంది అంటే గనుక x² అండ్ x అనేవి క్యాన్సిల్ అవుతాయి. సో x అండ్ x² క్యాన్సిల్ అవుతే మనకు 1/x మాత్రమే మిగులుతుంది. సో అక్కడొచ్చేసి మనకు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? xy ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/x dx ప్లస్ c అవుతుంది. సో ఇక్కడ ఇంటిగ్రల్ 1/x dx అనే వాల్యూ ఏమొస్తుంది మనకు? log x అవుతుంది. సో ఆ log x అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. సో xy ఈక్వల్ టు log x ప్లస్ c. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ x అనేది RHS సైడ్ వస్తే గనుక ఇక్కడ మల్టిప్లైలో ఉంది కాబట్టి మనకు RH సైడ్ వచ్చే మనకి ఏమవుతుంది? డివిజన్‌లోకి వస్తుంది. సో అప్పుడు y ఈక్వల్ టు మనకేమవుతుంది? log x ప్లస్ c/x. సో ఇది మనకు yలో. సో జనరల్ ఫార్ములాను యూజ్ చేసి మనం ఏం చేసాము అంటే గనుక ఇన్ టర్మ్స్ ఆఫ్ yలో మనము y వాల్యూ అనేది కనుక్కున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ 4. సో ప్రాబ్లమ్ 4 వచ్చేసి మనకిక్కడ
ఏం సాల్వ్ చేయాలి అంటే గనక x ఇంటూ dy/dx ప్లస్ y ఈక్వల్ టు ఈ పవర్ x అనేది సాల్వ్ చేయాలి. సో అది ఎలా సాల్వ్ చేస్తాము అంటే ఇంకా ఫస్ట్ స్టెప్ 1. స్టెప్ 1 వచ్చేసి కంపేర్ విత్ స్టాండర్డ్ ఫార్మ్. సో స్టాండర్డ్ ఫార్మ్ వచ్చేసి మనకేంటి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్‌లో dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x దాన్ని ఈక్వేషన్ 1గా తీసుకున్నాం. తర్వాత ఇచ్చిన ఈక్వేషన్ వచ్చేసి ఏంటి మనకు x ఇంటూ dy/dx ప్లస్ y ఈక్వల్ టు ఈ పవర్ x దాన్ని మనం ఈక్వేషన్ 2గా తీసుకున్నాం. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఏం చేసాము అంటే గనుక ఈ ఈక్వేషన్‌ను xతో డివైడ్ చేసాం. సో ఈక్వేషన్ 2ను మనము xతో డివైడ్ చేసాం. సో అప్పుడు మనకేమవుతుంది అంటే గనక xతో డివైడ్ చేస్తే x/x dy/dx ప్లస్ 1/x ఇంటూ y ఈక్వల్ టు ఈ పవర్ x/x. సో ఇక్కడ x అనేది మనకు క్యాన్సిల్ అవుతుంది. సో ఇంకా రిమైనింగ్ ఏం మిగులుతుంది dy/dx ప్లస్ 1/x ఇంటూ y ఈక్వల్ టు ఈ పవర్ x/x అనేది మిగులుతుంది. సో దీన్ని మనం ఏం తీసుకున్నామంటే ఇంకా ఈక్వేషన్ 3గా తీసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2 ఏం ఫైండ్ ఔట్ చేయాలి p ఆఫ్ x అండ్ q ఆఫ్ x అనేవి ఫైండ్ ఔట్ చేయాలి. సో అవి ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే ఇంకా కంపేరింగ్ ఈక్వేషన్ 1 అండ్ 3. సో ఈక్వేషన్ 1 అండ్ 3ని కంపేర్ చేస్తే కనుక మనకు p ఆఫ్ x అండ్ q ఆఫ్ x యొక్క వాల్యూస్ అనేవి వస్తాయి. సో ఇక్కడ కంపేర్ చేద్దాం. సో p ఆఫ్ x అనేది ఇక్కడ వచ్చేసి p ఆఫ్ x ఈక్వేషన్‌లో p ఆఫ్ x ఉంది. సో ఇక్కడ ఈక్వేషన్ 3లో p ఆఫ్ x ప్లేస్‌లో ఏముంది 1/x ఉంది. సో p ఆఫ్ x వాల్యూ 1/x అయింది. నెక్స్ట్ q ఆఫ్ x. సో q ఆఫ్ x ప్లేస్‌లో ఇక్కడ ఏముంది e పవర్ x/x ఉంది. సో p ఆఫ్ x అనేది 1/x అయింది. అండ్ q ఆఫ్ x వాల్యూ మనకు e పవర్ x అయింది. సో q ఆఫ్ x ఈక్వల్ టు ఈ పవర్ x/x అయింది. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేసాము p ఆఫ్ x అండ్ q ఆఫ్ x వాల్యూస్ ఫైండ్ ఔట్ చేసాము. నెక్స్ట్ స్టెప్ 3 ఇక్కడ ఏం చేసామంటే గనుక మనము ఫైండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో స్టెప్ 3లో మనము ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ ఔట్ చేస్తాం బై యూజింగ్ ఫార్ములా. సో IF ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. సో px ప్లేస్‌లో ఏం చేస్తాం మనము px వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో p ఆఫ్ x వాల్యూ వచ్చేసి ఎంత మనకు 1/x. సో p ఆఫ్ x ప్లేస్‌లో 1/x అనేది సబ్స్టిట్యూట్ చేసాం. సో IF ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ 1/x dx. సో ఇంటిగ్రల్ 1/x dx వాల్యూ వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే గనుక log x అవుతుంది. సో log x అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము. అప్పుడు ఏమవుతుంది IF ఈక్వల్ టు ఈ పవర్ log x అవుతుంది. సో ఎక్స్‌పోనెన్షియల్ అండ్ లాగరిథం అనేది క్యాన్సిల్ అవుతుంది. సో మనకు IF వాల్యూ ఏం మిగులుతుంది అంటే గనుక x ఒక్కటే మిగులుతుంది. సో దీని ద్వారా మనకు IF వాల్యూ అనేది ఫైండ్ ఔట్ అవుతుంది. సో ఇక్కడ IF వాల్యూ వచ్చేసి మనకు x అవుతుంది. సో స్టెప్ 4 వచ్చేసి మనకు యూజింగ్ జనరల్ సొల్యూషన్ సాల్వ్ ఫర్ y. సో జనరల్ సొల్యూషన్‌ని యూజ్ చేసి y కోసం అనేది మనము సాల్వ్ చేయాలన్నమాట. సో అది ఎలా సాల్వ్ చేస్తాము అంటే గనక సో ఇక్కడ వచ్చేసి జనరల్ సొల్యూషన్ y ఇంటూ IF ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఆఫ్ x ఇంటూ IF ఆఫ్ dx ప్లస్ c. సో ఇక్కడ వచ్చేసి IF అండ్ q ఆఫ్ x యొక్క వాల్యూస్ అనేవి మనం సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేస్తే y ఇంటూ IF వాల్యూ x అండ్ ఈ పవర్ x/x అనేది q ఆఫ్ x వాల్యూ తర్వాత I ఆఫ్ x వాల్యూ x dx ప్లస్ c. సో ఇక్కడ వచ్చేసి మనకు నెక్స్ట్ వచ్చేసి xy. సో ఇక్కడ xy ఉంది కాబట్టి xy తీసుకున్నాము ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ x dx ప్లస్ c. సో ఇక్కడ x క్యాన్సిల్ అయిపోయింది. ఈ పవర్ x మిగులుతుంది. సో ఈ పవర్ x అనేది తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంటిగ్రల్ ఈ పవర్ x dx అంటే కనుక దాని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే కనుక ఇంటిగ్రల్ ఈ పవర్ x dx ఈక్వల్ టు ఈ పవర్ x. సో ఈ ఫార్ములా అనేది మీకు చేంజ్ కాదనమాట ఈ పవర్ xలో ఉన్నప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి xy ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ x dx వాల్యూ ఈ పవర్ x ప్లస్ c. సో ఇక్కడ వచ్చేసి మనకి x టర్మ్ అనేది RHS సైడ్కి పోతే డివిజన్ అవుతుంది కాబట్టి y ఈక్వల్ టు ఈ పవర్ x ప్లస్ c/x. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రాబ్లమ్ 5. సో ప్రాబ్లమ్ 5 వచ్చేసి dy/dx ప్లస్ 2/x ఇంటూ y ఈక్వల్ టు 0. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి కంపేర్ విత్ స్టాండర్డ్ ఫామ్. సో స్టాండర్డ్ ఫామ్ వచ్చేసి dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x దాన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాము. గివెన్ dy/dx ప్లస్ 2/x ఇంటూ y ఈక్వల్ టు 0. సో ఇది వచ్చేసి మీకు స్పెషల్ కేస్ అనమాట. ఇక్కడ వచ్చేసి q ఆఫ్ x అనేది మీకు ఏమైంది 0 అయిపోయింది. సో అది వచ్చేసి మనం నెక్స్ట్ స్టెప్‌లో చూద్దాం. సో ఇక్కడ స్టెప్ 2 వచ్చేసి ఫైండ్ p ఆఫ్ x అండ్ q ఆఫ్ x. సో q ఆఫ్ x అండ్ p ఆఫ్ x అనేవి ఫైండ్ ఔట్ చేసాం. సో ఎలా ఫైండ్ ఔట్ చేసాం కంపేర్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 కంపేర్ చేస్తాం.
సో, ఇక్కడ ఏమవుతుంది మనకు p(x) వాల్యూ అనేది 2/x అవుతుంది. అండ్ q(x) వాల్యూ 0 అవుతుంది. సో, p(x) వాల్యూ 2/x అండ్ q(x) వాల్యూ 0 అయింది. సో, ఇక్కడ ఫైండింగ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ స్టెప్ 3. సో, ఇంటిగ్రేటింగ్ ఫార్ములా బై యూజింగ్ ఇంటిగ్రేటింగ్ ఫార్ములా IF e పవర్ ఇంటిగ్రల్ p(x) ఇంటూ dx. సో, ఇక్కడ p(x) వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేస్తే IF e పవర్ ఇంటిగ్రల్ 2/x dx అయితే గనక IF e పవర్ 2 అనేది మనం కాన్స్టెంట్ కాబట్టి బయటకి తీసుకుంటాము ఇంటిగ్రల్ నుంచి. సో, 2 ఇంటిగ్రల్ ఆఫ్ 1/x dx. సో, ఇంటిగ్రల్ ఆఫ్ 1/x dx అంటే మనకు log x. సో, ఈ log x అనేది ఇక్కడ అప్లై చేసాము. సో, IF e పవర్ 2 log x. సో, log x అనేది అప్లై చేసేసాము. సో, నెక్స్ట్ వచ్చేసి IF e పవర్ log x స్క్వేర్. సో, ఇక్కడ మీకు x స్క్వేర్ ఎలా వచ్చిందంటే గనక ఇక్కడ 2 log x ఉంది కదా! సో, ఈ 2 log x అనేది మనం అప్లై పవర్ రూల్ ఆఫ్ లాగరిథమ్స్. సో, లాగరిథమ్స్‌లో పవర్ రూల్‌ని అప్లై చేసినప్పుడు a log బేస్ ఆఫ్ c ఈక్వల్ టు log బేస్ c పవర్ a అయింది. సో, ఇక్కడ a వాల్యూ వచ్చేసి మనకు ఏమవుతుంది అంటే గనక 2 అవుతుంది. అండ్ c వాల్యూ వచ్చేసి మనకు x అవుతుంది. సో, a వాల్యూ ఫస్ట్ మనము 2గా తీసుకున్నాము. అండ్ c వాల్యూ మనం xగా తీసుకున్నాం. అప్పుడు log c పవర్ a అవుతుంది. అప్పుడు log c పవర్ a అంటే ఇంకా log c వాల్యూ వచ్చేసి x కాబట్టి x అండ్ a వాల్యూ వచ్చేసి 2 కాబట్టి 2 log x స్క్వేర్ అవుతుంది. సో, log x స్క్వేర్ అనేది తీసుకున్నాము. సో, ఇక్కడ ఎక్స్‌పోనెన్షియల్ అండ్ లాగరిథమ్ అనేది క్యాన్సెల్ అవుతుంది. మనకు IF x స్క్వేర్ అనేది వస్తుంది వాల్యూ. సో, నెక్స్ట్ స్టెప్ 4 వచ్చేసి యూజింగ్ జనరల్ సొల్యూషన్ సాల్వ్ ఫర్ y. సో, జనరల్ సొల్యూషన్ యూజ్ చేసి y కోసం మనం సాల్వ్ చేస్తాం. సో, జనరల్ సొల్యూషన్ వచ్చేసి మనకు y ఇంటూ IF ఇంటిగ్రల్ q(x) ఇంటూ IF ఆఫ్ dx ప్లస్ c. ఇక్కడ వచ్చేసి y ఇంటూ IF వాల్యూ మనకు x స్క్వేర్ అండ్ q(x) వాల్యూ మనకు 0 ఇంటూ x స్క్వేర్. సో, IF వాల్యూ x స్క్వేర్ ఆఫ్ dx ప్లస్ c. సో, y ఇంటూ x స్క్వేర్ ఈక్వల్ టు సో, ఈ టర్మ్ 0తో మల్టిప్లై చేస్తే x స్క్వేర్ మనకి ఏమొస్తుంది టోటల్‌గా 0 వస్తుంది. 0 ప్లస్ c. సో, y ఇంటూ x స్క్వేర్ ఈక్వల్ టు c అనేది వస్తుంది. సో, y ఇంటూ x స్క్వేర్ ఈక్వల్ టు c వస్తుంది. సో, ఈ x స్క్వేర్ అనేది RHS సైడ్‌కి పంపిస్తే మనకు అది డివిజన్‌లో వస్తుంది కాబట్టి y ఈక్వల్ టు c/x స్క్వేర్. సో, ఇంక మనం జనరల్ సొల్యూషన్ యూజ్ చేసి y అనేది సాల్వ్ చేసాం. సో, y కోసం సాల్వ్ చేసాం. సో, ఇవి మీకు 3, 4, 5 ప్రాబ్లమ్స్ అనమాట. సో, 1, 2 ప్రాబ్లమ్స్ అనేవి మీకు ముందు వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఎవరికైనా ఆ వీడియో కనుక రిఫర్ చేయాలి అనుకుంటే మన ఛానల్ యొక్క డీఈవీసీ ప్లేలిస్ట్‌లో అవైలబుల్‌గా ఉంది. సో, ఇక్కడ వచ్చేసి సమ్ మోర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఆన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వి హావ్ టు ప్రాక్టీస్. సో, ఇక్కడ వచ్చేసి ఇంకా మీకు కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేవి లీనియర్ డిఫరెన్షియల్‌కు సంబంధించి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మీకిచ్చాను. సో, ఇవి మీరు ప్రాక్టీస్ పర్పస్ కోసం అనేవి మీరు ఇవి ప్రాక్టీస్ చేసుకోండి. సో, ఇవి కూడా మీకు చాలా ఇంపార్టెంటు. సో, ముందు ఏవైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానో అవి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇవి కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంటే. బట్ మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ మీకు ఎలా సాల్వ్ చేశానో సో, ఈ ప్రాబ్లమ్స్ కూడా మీరు అలాగే సాల్వ్ చేసుకోండి. సో, ఇవి మీకు ప్రాక్టీస్ పర్పస్. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.